హెల్ప్ లేదు ఇక్కడ. హార్డ్ డిస్క్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నా, అయిపోయింది. చూడండి బోర్డు చాలా చిన్నది, కానీ స్పేస్ వచ్చేసి మన హార్డ్ డిస్క్ కోసం ఆ స్పేస్ 2 SATA 2 హార్డ్ డిస్క్లు పెట్టుకోవడానికి వీలుగా 10 TB పెట్టుకోవచ్చు, 8 TB పెట్టుకోవచ్చు. మన ఇష్టం. కస్టమర్ రిక్వైర్ వచ్చేసి 30 to 10 TB కావాలన్నారు, కాబట్టి 10 TB ఒకే దాంట్లో పెడితే సరిపోదని చెప్పేసి 8 TB ఒకటి, 2 TB ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ SATA కేబుల్ అనేది నీట్గా పెట్టుకొని మనకి హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉందండి నాకైతే. ఎందుకంటే ఎన్విఆర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నా చేతులు ఎట్లా పట్టుకుందామన్నా అది చేతిలో జారిపోతుంది. బిల్ట్ క్వాలిటీ వచ్చేసి ఎట్లా ఉంది ఎన్విఆర్ది, జారిపోతుంది. అందుకని కింద పెట్టి హార్డ్ డిస్క్ ఫిట్టింగ్ అయిపోయింది.